కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మంత్రులంతా వారానికి 3 రోజులు కార్యకర్తలు పార్టీ కోసం టైం కేటాయించాలి. ఇది ఈ మధ్య జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సూచన. మరి మంత్రులకు సీఎం పెట్టిన టార్గెట్ వర్కౌట్ అవుతుందా? పార్టీ కోసం 3 రోజులు కేటాయించాలి అనడంపై పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? ఆలోచన మంచిదే కానీ ఆచరణలో సక్సెస్ చేయడం ఎలా? ఇటీవల జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు ఒక కీలక సూచన చేశారు. ఇకపై పార్టీ కోసం 3 రోజుల సమయం కేటాయించాలని సూచించారు. తాను కూడా పార్టీ నేతలకు సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టం చేశారు. అయితే ఆలోచన మంచిదే కానీ ఆచరణ సాధ్యమేనా అంటే నేతలకు పార్టీ కేటాయించే యాక్టివిటీని బట్టి సాధ్యమా అసాధ్యమా అనేది తేలుతుందన్నారు నేతలు. పార్టీ నాయకత్వం త్వరలోనే మంత్రులకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించబోతోంది. ఎస్ఐఆర్ పై సీరియస్ గా వర్కౌట్ చేయాలంటే మంత్రులు ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. 1-2 రోజుల్లో మంత్రులకు బాధ్యతలు అప్పగించబోతున్నారు. సొంత జిల్లాల్లో బాధ్యతలు ఇవ్వాలా, ఇన్ఛార్జ్ గా ఉన్న జిల్లాకు అవకాశం ఇవ్వాలా అనే చర్చ కూడా నడుస్తోంది. పార్టీ కోసం 3 రోజులు కేటాయించాలని సీఎం సూచించారు. అయితే పార్టీ క్యాడర్కు అందుబాటులో ఉండడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంతోనే సరిపోదు. క్యాడర్ నుంచి వచ్చే అనేక ఫిర్యాదులు, సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఇప్పటికే పార్టీ క్యాడర్ కొంత అసంతృప్తితో ఉంది. పనులు కావడం లేదని కొందరు, అధికారులు చెప్పింది వినడం లేదని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిపై మంత్రులు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ముందు వీటిని పరిష్కరిస్తే సగం సమస్యలు సెట్ అయిపోతాయి. వారానికి 1 రోజు గాంధీ భవన్లో ప్రజావాణికి సమయం కేటాయించండి అంటేనే మంత్రులు ఆలోచిస్తున్నారు. చాలా రోజులుగా గాంధీ భవన్లో అది ఆగిపోయింది. ఇప్పుడు 3 రోజులు పార్టీకి సమయం ఇవ్వాలనే సూచన మంచిదే అయినా అమల్లో అది సాధ్యమయ్యే పనేనా అనేది చర్చ. ఏదేమైనా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సిన సమయమైతే ఆసన్నమవుతోంది. ప్రణాళిక ఎలా ఉంటుంది అనేదే ఇప్పుడు అసలు సమస్య.